సో జైల్లో పెట్టిన తర్వాత చాలామంది అనుకున్నారు మీరు తగ్గుతారు అని. తగ్గలేదు, మరింత వైల్డ్గా అగ్రెసివ్గా తయారయ్యారు. చాలా అగ్రెసివ్గా కామెంట్స్ చేస్తూ ఉన్నారు కూటమి ప్రభుత్వం మీద. ఎందుకు తగ్గడం లేదు? మీకు భయం లేదా అసలు? ఎందుకు తగ్గాలి అని నా పాయింట్. అంటే మా రాజకీయ ప్రత్యర్థి నన్ను కారాగారానికి పంపించేటటువంటి ప్రయత్నం చేశారు, సఫలమయ్యారు. ఎందుకు పంపించారు అంటే రాజకీయంగా నన్ను అణచాలని. లేదు, నేను కాస్త అగ్రెసివ్గా మాట్లాడతాను కాబట్టి నా అగ్రెసివ్నెస్ను తగ్గించాలని వాళ్ళ ఉద్దేశం, అంతే తప్ప నేను క్రైమ్ చేశానను ఆ క్రైమ్ శిక్షార్హం అనే ఉద్దేశం కానే కాదు. ఇది ఒక కుట్రపూరితమైనది. ఎవరు ఆ కుట్ర చేసింది? ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు, లోకేష్ గారు. ప్రభుత్వం అంటే చంద్రబాబు, లోకేష్ మాత్రమే కాదు, పవన్ కళ్యాణ్ కూడా దానిలో ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఉన్నా కూడా పవన్ కళ్యాణ్ పాత్ర దీనిలో ఏమీ లేదు అని నాకు తెలుసు. కానీ సైలెంట్గా ఉండటం పాత్ర మొత్తం ఆయనగా అనిపించుకుందని చేశాడు. కానీ ఎక్కడ ఖండించలేదు కదా మీ అరెస్టును. ఖండించకపోయినా పర్వాలేదు, సపోర్ట్ చేశాడు. ఏమన్నాడు? చంద్రబాబు నాయుడు గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి జనసేన స్టేట్మెంట్ కూడా ఇచ్చింది కదా. అలా కాదండి, ముఖ్యమంత్రిని తిడితే ముద్దు పెట్టుకుంటారా జైల్లో పెట్టక అని నాగబాబు గారు అన్నాడు. అసభ్యకరమైన వ్యాఖ్యలు చెయ్యబట్టే దాడులు జరుగుతున్నాయి అన్నాడు పవన్ కళ్యాణ్ గారు. ఈ రెండు చాలా అభ్యంతరకరమైనవి. ఈ రెండు చంద్రబాబు నాయుడు నోటి వెంట వచ్చినటువంటి పదాలు. ఆ పదాలనే వీరు పలికారు అనేది నాకు స్పష్టమైనటువంటి అవగాహన ఉంది. రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు కూడా డిప్యూటీ సీఎం హోదాలో అసెంబ్లీలో మీ గురించి ప్రస్తావించారు. మీ పేరు ప్రస్తావించకుండానే నోటికొచ్చినట్లు మాట్లాడేసి కులం చాటును దాక్కుంటామంటే కుదురుతుందా అని చెప్పి మీరు నోటికొచ్చినట్టు చంద్రబాబు నాయుడు గారిని అనేసి ఇప్పుడేమో కులం కాపులను అంటారా, నేను కాపు అని చెప్పుకుంటూ ఉన్నారు. రాజకీయంగా లబ్ధి పొందే ప్రయత్నం జరుగుతోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున అనేది పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట. దాని అర్థం అది చాలా అవగాహన రాహిత్యంతో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు శాసనసభలో నేను అనుకుంటున్నాను. నా పేరు ఎత్తకపోయినా మీకు అనిపించింది కదా అంబటరాంబాబు గురించి మాట్లాడారు ఆ నేపథ్యంలో అని. నాకే కాదు, ప్రజలందరికీ అర్థమైంది. ఆయన ఉద్దేశం కూడా అదే. నేను ఒక మాట చెప్తాను సార్, అసభ్యంగా మాట్లాడాను. ఎస్, దాన్ని ఎవరు సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. చంద్రబాబు సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు, పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు, మరెవ్వరూ సపోర్ట్ చేయడానికి అవసరం లేదు. ఎందుకంటే నేనే సపోర్ట్ చేసుకోవాలా. నేను ఒకానొక సందర్భంలో, ఏమిటా సందర్భం, ఇలా మనం మీడియా ముందు కూర్చున్నామా, మీడియాతో మాట్లాడుతున్న స్పృహ ఉందా నాకు? లేదు. అదేమైనా పబ్లిక్ మీటింగా, అదేమన్నా ప్రెస్ మీటా? జరిగింది ఏమిటి? ఒక ఘర్షణ. నా మీదకి దాడికి వచ్చారు, ఆడామగా దాడికి వచ్చి ఇష్టం వచ్చినట్టు తిడుతున్నారు. తిడుతున్నప్పుడు నేను కొంత అసహనానికి గురై నేను కూడా తిట్టాను. తిట్టిన మరుక్షణమే ఇది తప్పు అని గ్రహించగలిగాను. చంద్రబాబు వాడమ్మ డాష అని మీరు అన్నారు. ఏదన్నా కానీ అది తప్పు అని గ్రహించింది నేనా మొట్టమొదటి వాళ్ళ? సీఎం స్థాయి వ్యక్తిని తిట్టేసి సారీ చెప్తే సరిపోతుందా? అసలు నేను సారీ అన్న చెప్పా. ఈ పవన్ కళ్యాణ్ గారు తిట్టాడు, ఇప్పుడు సారీ చెప్పాడా? ఎవరిని తిట్టారు? రవిశంకర్ గారు. మీరు ఆయన మర్చిపోయారు, మీరు మర్చిపోతే ఎలా చెప్పండి? రైట్, కూడా నేను చెప్తానండి తీసుకుని నేను చెప్తే వినండి. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడో రహస్యంగా కాదు, లేదు స్పర్ ఆఫ్ ది మూమెంట్ కాదు, జనసేన ఆఫీసులో సమావేశం జరుగుతున్న సందర్భంలో, మీడియా మిత్రులందరూ ఉన్న సందర్భంలో, మైక్లన్నీ ఉన్నాయి, ఆన్ అయి ఉన్నాయి, అసహనానికి గురయ్యాడు. గురయ్యి చెప్పు తీసి వైసీపీ ఎమ్మెల్యే నా కొడకల్లారా, వైసీపీ ఎమ్మెల్యే నా కొడకల్లారా. సార్, అప్పుడు నేను వైసీపీ ఎమ్మెల్యేని అంటే నన్ను కూడా నా కొడక అన్నావు కదా, ఓకే అన్నావు. నీ మీద కేసు పెట్టావా? నీ మీద దాడి చేసావా? నేను అడుగుతా ఉన్నా. పవన్ కళ్యాణ్ గారిని సూటిగా మీ ద్వారా ఆయన సమాధానం చెప్పలేదు, చెప్పేటటువంటి ధైర్యం లేదనుకుంటున్నాను అంతే. ఎందుకంటే ఓపెన్ మైండ్ అయితే ధైర్యంగా ఉంటుంది. పశ్చాత్తాపడ్డావా? ఈ అంబటరాంబాబు పశ్చాత్తాపడ్డాడు చంద్రబాబును తిట్టినందుకు.